మీరు రైటర్గా ఉన్నప్పుడు ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు కదా, ఆర్టిస్టులు ఇప్పుడు అయినప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు మీకు తోటి నటీనటులు అయ్యారు. అంటే అప్పుడున్న రిలేషన్కి ఒక రైటర్కి ఆర్టిస్ట్కి ఉన్న రిలేషన్, ఇప్పుడేమో తోటి నటీనటుల రిలేషన్, దానికి దీనికి ఏమైనా వేరియేషన్ ఉందా? ఏముండదు. నేను రైటర్గా ఉన్నప్పుడు వాళ్ళకి నా మీద ఒక ఏ భావం ఉందో ఒక మంచి సద్భావం. యాక్టర్గా అయ్యాక ఇంకా కొంచెం మోర్ వాళ్ళ క్లబ్లో ఇంకొక కొత్త ఇన్వైట్ అయింది తప్ప నేను అక్కర్లేని గెస్ట్ని కాదు. ఓకే 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 అండ్ ఇంకోటి సార్, ఒక రచయిత ఆర్టిస్ట్ అయినప్పుడు డైరెక్టర్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే స్క్రిప్ట్ స్పాట్లో నడుస్తున్నప్పుడు స్పాట్ చేంజెస్కి అతను మిమ్మల్ని యూజ్ చేసుకోవచ్చు, తన రైటరే కదా అని ఇంప్రవైజేషన్కి బెటర్మెంట్ కోసం వాడుకుంటారు. కానీ ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఏంటది మీకే తెలిసి ఉండాలి. రైటర్ ఇబ్బంది పడతాడు, మనం రాసిన మార్చేస్తున్నాడు అన్నట్టుగా, అంతేనా? డిసడ్వాంటేజెస్ ఉంటాడు అంటే దాన్నే మన సినిమా భాషలో చెప్పాలంటే ప్రతిదానికి వచ్చి వేలు పెడుతుంటాడు అని ఒక టాక్ కూడా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. దీన్ని మీరు ఎలా ఫేస్ చేశారా? అది చాలా ఒక్కొక్కసారి ఇబ్బందిగా మారుతుంటుంది మీకు తెలియకుండా. అంటే రైటర్స్లో కూడా రెండు రకాలుగా ఉంటుందండి ఆలోచన విధానం. ఇప్పుడు ఒక డైలాగ్స్ కదా నేను ఇచ్చేది, స్క్రిప్ట్ మార్చాను కదా, స్క్రీన్ ప్లే మార్చను, స్టోరీ మార్చను, నా క్యారెక్టర్ మార్చను. ఆ రాసిన డైలాగ్ అంటే బెటర్ డైలాగ్ అని నేను అనుకుంటున్నది. ఒకసారి బెటర్ కాకపోయినా ఆ డైలాగ్ నేను ఓన్ చేసుకోవడం అంటారు, మనకు ఒక భాష ఉంది. సరే డైలాగ్ ఇది ఇలా ఉందండి, ఇలాగే మక్కి చెప్పాలి, లేదు మీరు ఓన్ చేసుకుని చెప్పండి అంటారు. ఓన్ చేసుకుని చెప్పండి అంటే ఆ చెప్పడంలో ఓ మాట కలవచ్చు, ఓ మాట తీసేయచ్చు, నా ఫ్లోలో పెట్టుకోవడం అన్నమాట. పైగా నేను ఆ యాక్సెంట్ మార్చినప్పుడు అందరూ ఆ యాక్సెంట్ని పట్టుకుని రాసి ఉండొచ్చు, రాసి ఉండకపోవచ్చు. ఈ రైటర్ ఎలాగ అతను రైటర్గా చూసుకుంటాడులే అని కొందరు అలా రాసి ఉండొచ్చు, కొందరు ఎలా మాట్లాడుతానో యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళే అనుకుని రాసి ఉండొచ్చు. రైటర్స్లో కూడా రెండు ఆలోచన విధానాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే నేను రాసిందే వేదం, నేను రాసింది అక్షరం మార్చినా కూడా నన్ను ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది అనుకునేది ఒక ఆలోచన విధానం. ఓకే, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఫీల్ అవుతారు. అది ఒకసారి మరి డైరెక్టర్తో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు, ఒకసారి చెయ్యరు అనుకుంటున్నాను నేను. కొందరికి ఎలా ఉంటుందంటే ఓకే డైలాగ్స్, ఈ డైలాగ్ ఎల్బి శ్రీరామ్ చేయి పెట్టాడు ఇందులో అని కింద సబ్ టైటిల్ వేయరు కదా, ఎవరికి వచ్చిన పేరు మనకే వస్తుంది, ఎవరికి వచ్చిన డైలాగ్ రైటర్గా పేరు వస్తుంది, మంచి డైలాగ్ రాశాడే అని అంటారు తప్ప పాడి చేయడం కూడా జరగదు. ఎందుకంటే ఆ నా నోట్లోంచి ఉచ్చరించాల్సింది నేను చెడ్డ డైలాగ్ మంచి డైలాగ్ రాసేసాడు నేను చెడగొట్టేద్దామని నేను అలా ఆ యాటిట్యూడ్ ఉండదు కదా, నా నోట్లోంచి ఎక్స్ప్రెస్ చేయాలి అది. పైగా నేను స్ట్రెయిన్ తీసుకుంటున్నాను దాన్ని బెటర్ చేయడానికి. అప్పుడు రైటర్ ఫ్లోలో రాసి ఉంటాడు, ఆ సమయానికి తట్టి ఉండకపోతే నేను కూడా అలా ఫేస్ చేసిన వాడిని, లేదా తట్టినా కూడా అంతకంటే ఇంకో బెటర్ నాకు సడన్గా దానికి ఒక ఉపమానం ఒక పంచు ఏదో పడింది నా దగ్గర, ఇది వాడితే అతను సంతోషిస్తాడు, రైటర్ క్రెడిట్ రైటర్కి వెళ్తుంది, నా క్రెడిట్ మంచి డైలాగ్ బాగా చెప్పాడని ఆర్టిస్ట్ క్రెడిట్ నాకు వస్తుంది అనే ఆలోచన విధానం ఉంటుంది ఎక్కువ మందికి. అలా ఉండడం వల్ల అసలు సమస్య లేదు. సమస్య కొందరికి ఏంటంటే నేను రాసింది మార్చకూడదు, నేను రాస్తే ఇంకా అది తిరుగులేదు అనేది కొన్ని ఉన్నవాళ్ళు హర్ట్ అవుతారు. అలా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు రైటర్గా ఉన్నప్పుడు, మీరు ఇంకా యాక్టర్గా కాకముందు మీరు రైటర్గా ఉన్నప్పుడు మీకు ఎన్నో విషయాలు తెలిసి ఉంటాయి. నాకు కూడా నేను మీతో వర్క్ చేసినప్పుడు కూడా ఒక రైటరు ఏదో ఒక సీనియర్ ఆర్టిస్టులు ఎల్బీ గారు రాసిన ఎలాగంటే అక్కడక్కడ మార్చి ఉండొచ్చు కరెక్షన్ కోసం, అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండేది? అంటే ఇప్పుడు కరెక్ట్ ఈ జవాబుకి ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఎడిటింగ్కి అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు నన్ను కూడా డైరెక్టర్ పిలుస్తూ ఉంటాడు, ఆ ఇంటరాక్షన్ ఉంటుంది కదా. రైటరు చాలా చోట్ల అకాంపనీ అవుతాడు డైరెక్టర్ తోటి, ఎడిటింగ్కి తీసుకెళ్తాడు, డబ్బింగ్కి తీసుకెళ్ళి కానీ కాపీ వచ్చినప్పుడు చూపిస్తాడు, స్టార్టింగ్లో డిస్కషన్స్ ఇవన్నీ. అలా ఉన్నప్పుడు మన డైలాగ్ కంటే అతను ఇందులో మళ్ళీ మార్చడంలో కూడా రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు అనుకో, బాగా చెప్పాలి ఇంతకంటే అనే తపన ఉంటుంది రైటర్ని కాబట్టి, లేదా
ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మిగతా వాళ్ళు రైటర్ కాదనుకో, అతను ఏదో కారణంతో మార్చేసాడు అనుకో, ఓకే. అదంతా ఏదో ప్రాసతో రాశాడు, లేకపోతే సుత్తి 4 లైన్లు రాశాడు, సింపుల్గా నార్మల్ అంటే సరిపోతుందని అలా పెట్టాడు అనుకో, అప్పుడు మనం డిసప్పాయింట్ అవుతాం. ఇంత కష్టపడి ఏదో చేసేవే, అతను చెప్పడానికి బద్దగించాడా, లేకపోతే అతనికి నచ్చలేదా నేను రాసింది, పోనీ అతనేమో సింపుల్గా నోర్మయ్య అని ఒక మాటలో అన్నాడు, అది ఏమన్నా బాగుందా అని ఆ రైటర్ రాసింది మార్చేసాడే అనేది అలా ఎప్పుడో అకేషనల్గా జరుగుతాయి, ఎక్కువ జరగవు. ఓకే ఓకే. అలా రాస్తే డైరెక్టరే అక్కడ ఒప్పుకోడు కదా అన్నమాట. మా రైటర్ ఇలా రాసాడంటే మేము చాలా కష్టపడి రాసుకున్నాం, అలా చెప్పండి సార్ ప్లీజ్. అలా మీకు నచ్చని సందర్భాలు ఎప్పుడన్నా అయినాయా? అంటే అక్కడ మా అంటే వీళ్ళు అనవసరంగా నాకు డిస్టర్బ్ చేస్తున్నారు నా డైలాగ్ స్క్రిప్ట్ని, అంటే వేరే ఆర్టిస్టులు అంటే వేరే ఆర్టిస్ట్ మార్చినప్పుడు నేను ఫీల్ అయిన సందర్భాలు క్వాలిటీ తగ్గి మీ దానికంటే క్వాలిటీ తగ్గి మీరు ఫీల్ అయిన సందర్భం ఎక్కడో ఒకటి అరా తప్ప, దాని గురించి పెద్ద మనం అది గుర్తుంచుకుని డైరీలో రాసుకునే అంత సంఘటన కాదు. ఓకే ఓకే. అవి రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఆ యాక్టర్కి వెళ్ళిపోవాలి ఇంకో షూటింగ్కి, గబగబా సీన్ అవ్వాలి, అప్పుడు కూడా ఏంటిదంతా అవసరమా, సింగిల్ భవన పనిచేసి ఏంటి అలా చేసి వెళ్ళిపోవచ్చు కూడా. నేను యాక్టర్ని కూడా అయ్యాను కాబట్టి ఎందుకు జరుగుతుంటాయి ఇలాంటివి అనేది అనాలిసిస్ అప్పుడు చేయలేకపోవచ్చు, అప్పుడు అపార్థం చేసుకోవచ్చు, ఇప్పుడు నేను కరెక్టే కదా అనుకోవచ్చు. అందుకని మనం అనుకున్నట్టుగా మార్నింగ్ పరిస్థితులు బట్టి కూడా మన అభిప్రాయాలు మారుతుంటాయి. నిన్న ఒకటి కరెక్ట్ అనుకుంటాం, ఈవేళ మన మెచ్యూరిటీతో మనం దాన్ని ఫేస్ చేయడం వల్ల కాదు ఇది కూడా కరెక్టు, ఇదే కరెక్ట్, అది కాదు ఇది కరెక్ట్ అనో అభిప్రాయం మారుతుంటుంది. అలా ఫిక్స్డ్గా నేను ఎప్పుడో చిన్నప్పుడు అన్నాను దానికే కట్టుబడి ఉండాలన్నాను, ఇదే కోర్టు తీర్పు కాదు కదా. Please subscribe to iDream. Please subscribe for more videos.